దాదాపు 18 కేసులకు ఇచ్చాను. ఇది పార్కిన్సన్స్ లో ఇచ్చాను, పెరాలసిస్ లో ఇచ్చాను, సెల్యులైటిస్ లో ఇచ్చాను, డయాబెటీస్ లో ఇచ్చాను, మెలాస్మాలో ఇచ్చాను. అంటే మంగు ముఖం మీద నల్లని మచ్చలు అనేది ఉంటాయి దీర్ఘకాలికంగా. ఇది ఎవరైనా ఖచ్చితంగా వాడుకోవచ్చు. వాళ్ళ వాళ్ళ వ్యాధి నిరోధక శక్తిని బట్టి కొంతమందికి 20 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 40 రోజుల్లో వస్తుంది, కొంతమందికి 60 రోజుల్లో వస్తుంది. సో డెఫినెట్ గా మన మన లైన్ టీం చెప్పినట్టు 3 నెలల నుంచి 6 నెలల వాళ్ళ కాలం చెప్పండి. 8 years ఫీమేల్ లేడీకి వాడాను. అది పార్కిన్సన్స్ అంటే దాదాపు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి షివరింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటుంది. కంటిన్యూ ఇట్లా చేయి మనం జాపితే ఎప్పుడు కంటిన్యూ షివరింగ్ ఉంటుంది. సో అలాంటి కేసెస్ ఒక క్యూర్సెల్ వాడిన తర్వాత ఒక 20 daysలోనే తనకు ఒక 60% రిలీవ్ అయిందండి. నేను మళ్ళీ తనే వచ్చి, సార్ నాకు చాలా బాగుంది, చేయి వణకడం అనేది ఒక 30 seconds to 45 seconds ఆగిపోతుంది అని మళ్ళీ వచ్చి తీసుకెళ్లారు. ఒక లో బ్యాక్ కేసులో మా మెడిసిన్స్తో పాటు ఇది ఒక సపోర్టివ్గా ఇచ్చాము. తను కూడా 20 daysలో నాకు అసలు ఇప్పుడు పెయిన్స్ అనేవి లేవు సార్, ఎటువంటి నొప్పి మాత్రం వేసుకోకుండానే బాగా రిలీఫ్ ఉంది. అయితే కొంచెం శరీరం వేడి చేస్తుంది అంటే, లేదమ్మా వాటర్ బాగా తాగండి, మీరు వాటర్ సరిగా తాగట్లేదు అన్నాను. వాటర్ బాగా తాగాక ఆ కంప్లైంట్ కూడా లేదు. ఈ సెల్యులైటిస్ కేసులో, వూండ్ హీలింగ్ కేసులో 40 days అవుతుందండి. ఒక 50% కలెక్ట్ చేయండి. ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయింది, వూండ్ హీల్ అయిపోయింది. డయాబెటీస్ కూడా పేషెంట్స్ కూడా ఒక రీసెంట్లీ ఎటువంటి అలోపతి మెడిసిన్ వాడని వాళ్ళకు సజెస్ట్ చేసాము. వాళ్ళు కూడా పోస్ట్ లంచ్ 240 ఉండేది 192కి వచ్చిందండి 20 daysలో. ఫాస్టింగ్ 142 ఉండేది 126కి వచ్చిందండి. సో ఓవరాల్ గా నాకు అర్థమైంది ఇప్పుడు రిజల్ట్ అనేది వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి కొంతమందికి వెంటనే రావచ్చు, కొంతమందికి లేట్ రావచ్చు. కానీ ఖచ్చితంగా 3 నెలల నుంచి 6 నెలలు దీన్ని ఖచ్చితంగా షూర్గా 100% రాసి పెట్టుకోవచ్చు, అందులో డౌటే లేదండి. ఇది నా ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ లైన్ ప్రసాద్ సార్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్. చాలా మంది ఇక్కడ గమనించండి, ఈరోజు చెప్పాలంటే చాలా మంది మా టాప్ లీడర్స్ కూడా ఈరోజు లేదండి, ఎంట్రీ లేదు. 650, 650, 651 మధ్యలోనే 1000 అయిపోయింది. చాలా మంది మా ప్లాట్ఫామ్స్ కూడా రాలేకపోయారు ఇక్కడ. అంటే ఇక్కడ స్పెషల్ గా ర్యాంక్ బట్టు అంటే రికమెండేషన్ బట్టు మన జూమ్, కాబట్టి అలాంటి క్యూరియాసిటీగా, ఇంట్రెస్ట్ గా మేము కూడా వినాలి, రావాలి అనుకున్న మీ అందరికీ కూడా ఎవరైతే అటెండ్ అయ్యారో అందరూ విన్నర్స్ అని చెప్తాను నేను. ఈరోజు జూమ్కి రావడమే ఒక విన్నర్స్ యాటిట్యూడ్ అండి. అలాగే విన్నర్స్ అయి ముందుగా వచ్చి 1000 members లో మీరు ఉన్న వీరందరికి కూడా మా తరపున ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు ఈరోజు చూడండి, ఎంతో మంది షేర్ చేసుకున్నారు ఇక్కడ. ప్రతిరోజు మాకు కూడా క్యూరియాసిటీనే, ఎందుకంటే ఎవరు మాకు తెలియదు అసలు క్యూరియాసిటీ ఎవరు వాడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది, వాళ్ళు ఎలాగ దాని నుంచి బయటపడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం నుంచి ఎలాగ బయటపడుతున్నారు, ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ ని సంతోషపెడుతున్నారు, ఎన్ని డిసీజెస్ ని మన క్యూర్షియల్ కాపాడుతుంది, క్లియర్ చేస్తా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ లో మాత్రం కంట్లో నీళ్ళు ఎప్పుడు వచ్చాయంటే మన శ్రీనివాస్ జరిపాటి గారిని చూసినప్పుడు. నిజం అండి, ఆయన గత 4 months 5 months బ్యాక్ ఆయన చూసాం, మేము అందరూ చూసాం. అప్పట్లో ఇంకా స్టార్టింగ్ లో చూసినప్పుడు అతను కనీసం నడచలేని పరిస్థితి, స్టిక్ పట్టుకొని నడిచే లాంటి పరిస్థితి, జీవితంలో ఎంత కోల్పోయి జీవితం అది కోల్పోయిందని లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఆయన కూర్చొని చక్కగా మాట్లాడుతూ, చేతులతో నమస్కారం చేస్తూ, నడుస్తూ ఆయన హ్యాపీగా ఉండడమే కాదు,
వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య మేడం గారిని కూడా వాళ్ళ ప్రాబ్లం కూడా క్లియర్ చేసి తను కూడా తనతో పాటు ఉండి వాళ్ళిద్దరు మొక్కల్లో ఉండే సంతోషం చూస్తుంటే ఇంతకంటే ఏం కావాలి సార్ జన్మకి? చెప్పండి. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడైనా జరుగుతుంది? ఎన్ని లక్షలు ఇస్తే ఒక పెరాలసిస్ నుంచి బయటపడి ఈరోజు హ్యాపీగా ఉంటూ తను బాగుంటూ తన ఫ్యామిలీని మొత్తం హ్యాపీగా ఉంచుతూ ఈరోజు మనందరికీ ఈరోజు ఇంతమంది ఎదురు చూశారు, వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ అంటే క్యూర్ సెల్ ఎలాగ పనిచేస్తుంది, మన జీవితాలు ఎంత మెరుగుపరుస్తుంది. మనం మొత్తం నిస్పృహ జీవితంలో నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడి మన లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదో రకంగా ఎప్పుడైనా కూడా బయటపడొచ్చండి. కానీ హెల్త్ ఖరాబ్ అయితే సర్వం కోల్పోతే నిర్జీవంగా బాడీ తయారైపోతే అనుభవించాలని తెలుస్తుంది. మా ఒక్క శ్రీనివాస్ గారిని చూస్తే చాలండి ఈరోజు హైదరాబాద్. నేను అనుకున్నాను ఎక్కడ వెళ్ళారు వీళ్ళందరూ, అప్పట్లో ఫస్ట్ చెప్పారు కదా, ఏమైందని నాకు కూడా తెలియదు అసలు. నాకు కూడా క్యూరియాసిటీ ఉంది. కానీ ఈరోజు ఆయన మెరుగై వచ్చాడు చూడండి. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి ఫ్రెండ్స్? ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ 20 days 30 days 40 days లో మేము బాడీ ఇలాగయ్యామని చెప్పారు. ఆయన 4 months బ్యాక్ చెప్పారు. ఈరోజు అద్భుతంగా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను చూడండి నేను చెప్పగలిగారండి. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? నేనేం శ్రీనివాస్ గారు చెప్పలే మీరు ఇలాగ చెప్పండి అని, ఇంకొకరు ఎవరు ఏం చెప్పలే. ఇక్కడ ఎవరన్నా చూడండి ఈరోజు వాళ్ళ ముఖంలో నిజాయితీ చూడండి. అసలు వాళ్ళు పంచుకుంటున్నారు కదా, నిజాయితీ చూడండి ఒకసారి. నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ మీతో ఎందుకో ఈ 2-3 రోజుల నుంచి షేర్ చేసుకోవాలనుకున్నా, క్యూర్సెల్ చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుందండి. గ్యాస్ట్రిక్, బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయటపడుతున్నారు, బీపీల నుంచి. ఒకటి కాదు, అసలు ఒకటి కాదు ప్రాబ్లమ్స్ అంటే ఇన్ని ఉంటాయని మనకే తెలియదు. కానీ కొంతమందికి మాత్రము క్యూర్సెల్ ద్వారా కొన్ని ఎక్కువైతున్నాయండి. మీకంత ఆశ్చర్యం కావచ్చు, ఏం లైన్ ప్రసాద్ గారు ఇలా చెప్తున్నారని. ఎవరికి తెలుసా? క్యూర్సెల్ వాడి కాదు, వాడుకోకుండా బయట నుంచి చూస్తున్నారే వాళ్ళకి ఎక్కువైతున్నాయి. గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతుందండి వాళ్ళకి, డైజెషన్ ఎక్కువైపోతుందండి. డైజెషన్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా డైజెషన్ ప్రాబ్లం ఎక్కువైతుంది. ఎందుకు? వాడుకోకుండా ఉండి చూస్తున్నారు చూడు బయట నుంచి. వాళ్ళకి బ్రెయిన్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. రకరకాలుగా వాళ్ళ ఇంట్లో యాంగర్ వస్తుంది, వాళ్ళకి లేని ఎమోషన్స్ అన్ని వాళ్ళకి వచ్చేస్తున్నాయి. కారణం తెలుసా రవిచంద్ర గారు? మీకు తెలుసా కారణం? నేను చెప్పేదానికి కారణం తెలుసా? వాడిన వాళ్ళకి చెప్తున్నాను నేను. మళ్ళీ మీరేంది ఇలాగా షాక్ లో ఉండకండి అందరూ. వాడిన వాళ్ళకి అందరికి తగ్గిపోతున్నాయి, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతున్నాయి వాడిన వాళ్ళకి. ఎవరికి ప్రాబ్లమ్స్ ఎక్కువైతున్నాయంటే బయట చూసి షేక్ చేసుకుంటూ తాగినా కూడా తగ్గలేనివి, నీళ్ళు తాగినా తగ్గలేనివి, ఇంకేదో చేసినా మేము ఎన్నిసార్లు చెప్పినా తగ్గలేనివన్నీ కూడా క్యూర్సెల్ వాడి ఇలా తగ్గిపోతుంటే ఏంది పరిస్థితి? ఒక క్యూర్సెల్ ప్రొడక్ట్ ఇలాగ వచ్చేసి మార్కెట్లో ఇంతమంది ఓపెన్ గా చెప్పుకుంటున్నారే, ఇలా తగ్గిపోతుంటే ఏది పరిస్థితి? మా పరిస్థితి ఏంటి? డైజెషన్ అవుతుందా? కావట్లే. కాన్స్టిపేషన్ ఎక్కువైపోయింది, బీపీ పెరిగిపోయింది, బీపీ వస్తుంది. దీన్ని ఏం చేయాలి? ఈ క్యూర్సెల్ ని ఎలాగ మనం డ్యామేజ్ చేయాలి? ఏ రకంగా డ్యామేజ్ చేస్తే మన కనీసం అట్లా తృప్తి పడుతుంది? అందరూ వాడు అనే భయాలు పెట్టుకుండా ఫియర్ అనేది ఒకటి వచ్చింది. రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి మార్కెట్లో చాలా మందికి. నేను ఇన్ని రోజులు అనుకుంటాను అందరూ చూసి సంతోషపడతారేమో, ఇలాంటి ఒక ప్రొడక్ట్, మార్కెటింగ్ ప్రొడక్ట్ ఇలాంటిది వచ్చింది కదా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం కదా, ఎంతో కాలం నుంచి మేము ఏదేదో చెప్తున్నాం కదా, కొద్దిగా ఏదన్నా ఎనర్జీ వస్తానే అబ్బో మనకు వచ్చేసింది ఎనర్జీ అని చెప్పుకొని మనం ఏదేదో చేస్తుంటే మిరాకల్స్ అని చెప్పుకుంటుంటే ఇక్కడ నిజమైన మిరాకల్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఏందిరా అని చాలా మందికి ఇది పట్టుకొనిందండి. చాలా మందికి పట్టుకునేసింది. అరే మన ఇంట్లో మన ప్రాబ్లం, ఈరోజు మన ఇల్లు చక్కపరుచుకుంటాం లేదు ఎవరన్నా కూడా, ఇంకా మన ఇల్లు అందంగా చేసుకుంటాం, ఇంటీరియర్స్ పెట్టుకుందాం, డెకరేషన్ చేసుకుందాం, మన ఇల్లు ఇంకా మంచిగా చేసుకుంటాం అని మనం ఏదో జస్ట్ రిపేరింగ్ వర్క్ లో ఉన్నాం మనం 3-4 రోజుల నుంచి. అయిపోయా చిన్నచేరు స్వామి గుర్తుకొస్తారు అందరికి. అయిపోయా ఏమైపోయింది?
మన ఇంటిలో మన వెబ్సైట్ మనం అప్గ్రేడేషన్ మనం పెట్టుకుంటే ముందుగానే చెప్తున్నాం మనం. ఇలా కొత్తగా ఏం చెప్పలే ఆల్ ఆఫ్ సడన్ గా, ముందు నుంచే చెప్తున్నాం మనం అప్గ్రేడేషన్ లోకి వెళ్తున్నాం, సకలము నెరవేర్చుకొని వెళ్తున్నాం. ఇవన్నీ చెప్పాలి ఉంది కానీ రేపు చెప్దాం అందరికి, వాళ్ళకందరూ సరైన ట్రీట్మెంట్ రేపు ఇస్తాం మనం ఖచ్చితంగా. కానీ ఇంతమంది జీవితాల్లో ఇలాంటి మంచి ప్రొడక్ట్ ఇలాగ ఇస్తాందే, ఇలాగ అనుకోలే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఓ క్యూర్సెల్ ఇలా కూడా పనిచేస్తుందా. ఇంతమంది జీవితాల్లో పాపం నిద్రలేని రాత్రులు గడుపుతుంది, నిద్ర కరవైపోయింది వాళ్ళకి పాపం. మార్నింగ్ లేస్తాను మనం ఏం చేయాలి, వాళ్ళు అన్నీ వదిలేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రమోట్ చేయాలా, ఎలా ప్రమోట్ వదిలేసుకొని క్యూర్సెల్ ఎట్లా బదనాం చేయాలి మనము. నాకు ఎందుకంటే నాకు అనిపిస్తుంది, చూడండి వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారే, ఈరోజు వాడి వాళ్ళ సంతోషం వ్యక్తపరుస్తున్నారే, ఎంతమంది హ్యాపీగా ఉన్నారే. ఈ సమాజానికి మనం ఏదో ఒక మంచి చేద్దామని మనం వచ్చామే, అది కాదు వాళ్ళకి ఆ ఇబ్బంది. క్యూర్సెల్ వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. వెయిట్ చేయండి బ్రదర్స్, అన్నిటికీ సమాధానాలు అందుతాయి, వెయిట్ చేయండి. మనలో మన క్యూర్సెల్ ఫ్యామిలీ అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇంకా క్యూర్సెల్ ఫ్యామిలీతో ఎంతో మంది ఇంకా బాగుపడుతున్నారు, బాగా ఉండబోతారు. ఓ సరైన ఆరోగ్య ప్రపంచాన్ని మనం సృష్టించబోతున్నాం. ఆరోగ్యమే కాదు, దీంతో పాటు ఆదాయ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీరు ఏమేమైతే అన్ని పాపం చెప్పి పాపం నిద్ర ఇట్లన్నా మాకు నిద్రపోస్తామా అనుకున్న వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా మంచిగా మేము చెప్తామండి, ఖచ్చితంగా మీకు. ఓకేనా? మీకు పాపం మంచి అవకాశం లేకుండా చేద్దాం, మీకు మీ ఆత్మ తృప్తిని సాటిస్ఫాక్షన్ చేద్దాం మీకు. అప్పుడు మీరు కూడా వాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నిటికీ మీ సమస్యలన్నిటికీ కూడా మా క్యూర్సెల్ రేపు కాబడుతుంది మిమ్మల్ని. ఓకేనా? ఎవరి గురించి చెప్పాము మనము? బయట నుంచి దీని గురించి కూడా తెలియదు అసలు. దీని గురించి ఎందుకంటే ఛాన్స్ లేదు వాళ్ళకి, జూమ్కి వచ్చి వినేంత ఛాన్స్ లేదు. ఇక్కడ మనలకే ఛాన్స్ లేదు పాపం, మన ఫ్యామిలీస్కే ఛాన్స్ లేకుండా పోతుంది. దానికే నేను చింతిస్తున్నా చెప్పాలంటే. ఈరోజు ఎంతో మంది షేర్ చేసుకోవాలనుకున్నారు, బట్ వాళ్ళకు కూడా ఇక్కడ ఛాన్స్ లేదు పాపం. ఈరోజు క్యూరియాసిటీగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఉన్నారు ఇక్కడ ఎక్కువ. షేర్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే వస్తామని నిదానంగా అనుకున్నారు వాళ్ళు పాపం. అలాంటి వాళ్ళకి ఛాన్స్ లేకుండా పోయింది. త్వరలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసుకునే అవకాశం మనం ఇవ్వబోతున్నాం, మెరుగుపరచడానికి కూడా మాకు అవకాశం లేకపోతే మీ మైండ్ లో ఉండేది మీరు ఆలోచిస్తే ఎలాంటి బ్రదర్స్, ఎలాగండి? మేము మంచిగా గొప్పగా వస్తున్నాం, బ్యూటిఫుల్ గా మంచి ఇంటీరియర్స్ తో మిమ్మల్ని చూపించడానికి మనం వస్తున్నాం. ఇంకా డెవలప్మెంట్ లో ఉన్నాం మనం. ఆ డెవలప్మెంట్ కూడా మీరు మీ మధ్యలో ఉండేటివి ఏదేదో ఉన్నాయి కదా, ఇన్ని రోజులు అనిపించేటవన్నిటి కూడా జనాలకు ఎందుకు అలాగా ఆలోచించి చేస్తున్నారు. ఓకేనా? సో థ్యాంక్ యూ. రేపు అన్ని